మారుటేరు అనే గ్రామానికి వచ్చాము మనము. ఇక్కడ వాసవి మాత టెంపుల్ ఉందని తెలిసింది. చతుర్ముఖ వినాయకుడిని మనము ఎంట్రన్స్లో పెద్దగా చూస్తున్నాము. పైన ఉన్న పాట అన్నమాట ఇది. సో వినాయకుడికి, చతుర్ముఖ వినాయకుడికి రెండు వైపులా గోపురాలు అండ్ ఎంత పెద్ద స్తంభాలు, ఎంత గ్రాండ్యూర్, ఎంత వైభవం ఉంది చూసారా. మళ్ళీ ఆ 2 పిల్లర్స్ మధ్యలోంచి అమ్మవారు ఎంత సుందరంగా దర్శనమిస్తున్నారు చూడండి. దగ్గరికి వెళ్తే మనకి ఇంత నిండైన విగ్రహము అంటే మొత్తము విగ్రహాన్ని చూసే అవకాశం ఉండదు. సో ముందు ఇక్కడి నుంచి దర్శనము చేసుకుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ దర్శనము చేసుకుందాము. మారుటేరులో ఉన్న అమ్మవారి టెంపుల్, వాసవి అమ్మవారి టెంపుల్, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ అనే గ్రామానికి, పట్టణానికి దగ్గరలో ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడదగిన టెంపుల్. అన్ని టెంపుల్స్ కూడా, వాసవి మాత టెంపుల్స్ చాలా సిటీస్లో, పట్టణాల్లో ఉంటాయి. కానీ ఇంత పెద్ద టెంపుల్, ఇంత విశాలమైన టెంపుల్ నేనైతే చూడడం ఇదే ఫస్ట్. మనము ఈ టెంపుల్లోకి ఎంటర్ కాగానే శ్రీ వాసవి మాత దర్శనమిస్తారు. ఎంత పెద్ద విగ్రహమో చూడండి. ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు మనము చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. పంచలోహాలతో చేసిన అతి సుందరమైన విగ్రహము, 51 feet హైట్. అతి పెద్ద ప్రాంగణంలో ఎంతో ఎత్తుగల వాసవి మాత అమ్మవారు. చూశారు కదా, 51 feet శ్రీ వాసవి పంచలోహాల మోడల్ ఐడల్. వాసవి నామలిఖిత యజ్ఞ స్తూపము కలశ రూపంలో ఉంది. విల్ గో అరౌండ్. శ్రీ దుర్గాదేవి, శ్రీ శారదాదేవి, శ్రీ ఈశానాదేవి, శ్రీ నారాయణీదేవి, శ్రీ మాయాదేవి, శ్రీ కన్యాదేవి, శ్రీ మాధవీదేవి, శ్రీ కృష్ణాదేవి. కృష్ణాదేవి అని మనము ఎక్కడ చూడలేదు ఇప్పటిదాకా. శ్రీ చండికాదేవి, శ్రీ కుముదాదేవి, శ్రీ వైష్ణవీదేవి, శ్రీ విజయాదేవి, శ్రీ కాళీదేవి, శ్రీ భద్రాదేవి. సకల దేవతలని ఆహ్వానిస్తూ మనము వారిని ఆరాధించే రకంగా కలశము చుట్టూతా ఈ అమ్మవారి రూపాలు ఉండడము, ఇట్లాంటిది కట్టడము మనము ఎప్పుడు చూడలేదేమో. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఋషి గోత్ర సువర్ణ మందిరము. చాలా పెద్దగా ఉంది ఈ టెంపుల్, వాసవి మాత టెంపుల్. చాలా పెద్ద కన్స్ట్రక్షన్, రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారట. ఇంకా వెనుక భాగము కంప్లీట్ కాలేదనుకుంటాను. ఇది ఆఫ్టర్నూన్ టైం కాబట్టి టెంపుల్ డోర్స్ కూడా క్లోజ్గా ఉన్నాయి. సో మనకి బయట నుంచే దర్శనము, మనసులో దర్శనం చేసుకుని అమ్మవారిని ఆనందించాలి. వాసవి టెంపుల్లోకి ఎంటర్ అయ్యాం కదా, ఇక్కడ మనకి ఒక చిన్న శివాలయం కూడా కనిపిస్తుంది. నంది అండ్ శివాలయమే ఉంటుంది, శివలింగ రూపంలో ఉంది. టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ద సరౌండింగ్స్ ఆర్ ఆల్సో వెరీ నైస్. స్నాన ఘట్టము కూడా ఉంది ఇక్కడ మనకి.
ఒక మంచి మోడల్గా కట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నంది నోట్లోంచి వాటర్ పడుతోంది. ఆ వాటర్లో స్నానం చేయాలన్నమాట. వెనక బ్యాక్గ్రౌండ్ కూడా ఎంతో బాగుంది. చాలా సూపర్గా ఉంది. విత్ బ్యూటిఫుల్ గార్డెన్ అని కూడా చెప్పచ్చు. మంచి మంచి చెట్లు ఉన్నాయి. మంచి ఫౌంటైన్ అండ్ దెన్ ఏమంటాము భోజనశాల అటువైపు ఉంది. వాసవి మాత భోజనశాలకి వచ్చాము. ఒక్కసారి 500-600 మెంబర్స్ కూర్చుని తినగలిగిన భోజనశాల. చాలా బాగుంది. చాలా నీట్గా మెయింటైన్ అవుతుంది. శుచి శుభ్రతలతోటి ఎంతో రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారు వాసవి వారు. వచ్చి టెంపుల్ అంతా చూసాము. మంచి భోజనం చేసాము. మిట్ట మధ్యాహ్నం టైం అవ్వడం వలన అమ్మవారి దర్శనమే కాలేదు. కానీ బయట మనకి ఒక పెద్ద విగ్రహం దర్శనం ఇచ్చింది కదా లోపలికి రాగానే. సో వీఆర్ లీవింగ్ దిస్ టెంపుల్, ఎ వెరీ బ్యూటిఫుల్ టెంపుల్. ఎవ్రీ వన్ మస్ట్ సీ ఇట్. ప్రతి ఒక్కళ్ళు కూడా చూసి ఆనందించగలిగిన అతిపెద్ద వాసవి మాత టెంపుల్.